మానవ ప్రగతికి కాంతి పదం చూద్దాం ఒకసారి ఏంటో ఇది. సూర్యుడి నుంచి వెలువడేటువంటి కిరణాలు తరంగాల రూపంలో అంతరిక్షాన్ని దాటుకుని భూమికి చేరతాయి. సూర్యుడి నుంచి కిరణాలు భూమిని తాకడానికి పట్టే సమయం ఎంత? హౌ మెనీ మినిట్స్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. సూర్యుడి నుంచి వెలువడేటువంటి కిరణాలు తరంగాల రూపంలో అంతరిక్షాన్ని దాటుకుని భూమికి చేరతాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రసరణాన్ని విద్యుదయస్కాంత రేడియేషన్ గా పేర్కొన్నారు. భానుడి కిరణాల్లో మనిషికి కనిపించినటువంటి రేడియో సూక్ష్మకాంతి తరంగాలు పరారుణ అతినీలలోహిత ఎక్స్ గామా కిరణాలు మిళితమై ఉంటాయి. వీటిపై సాగిస్తున్నటువంటి పరిశోధనల మూలంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు సాధ్యపడుతున్నాయి. కాలక్రమంలో విద్యుదయస్కాంత తరంగాలను అధ్యయనం చేసేటువంటి విభాగంగా ఆప్టిక్స్, కాంతి తరంగాల భౌతిక శాస్త్రంగా ఫోటోనిక్స్ అభివృద్ధి చెందాయి. ఈ రెండు మానవాళి ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాయి. మొత్తానికి అయితే రెండింటిని మనం చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీటి యొక్క హవా నడుస్తుంది. మన మానవాళికి వచ్చేటువంటి ముప్పుని తెలుసుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనేసి ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఓకేనా? ఇది అపెక్స్ అండ్ ఫోటోనిక్స్, ఆప్టిక్స్, ఫోటోనిక్స్. కాంతి తరంగాల భౌతిక శాస్త్రంగా అభివృద్ధి చేసింది అయితేనే ఫోటోనిక్స్ అనేసి అంటాం. అయస్కాంత తరంగాలు అధ్యయనం చేసిందే ఆప్టిక్స్. మొత్తానికైతే రెండు రకాలుగా అయితే వచ్చేటువంటి సూర్యకిరణాలలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి రేడియేషన్ ప్రభావానికి సంబంధించి కావచ్చు, కిరణాల యొక్క ప్రభావం కావచ్చు, వాటికి సంబంధించి అయితే మనం కనుగొనడం అయితే జరుగుతుంది. ఇంటి నుంచి పొలం వరకు ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన వినోదాలకు ప్రధాన వాహిక అవుతున్నటువంటి టీవీ, రేడియో ప్రసారాలు కాంతి రూపమైనటువంటి రేడియో తరంగాల ద్వారానే ప్రజలకు అందుతున్నాయి. ఇంటర్నెట్, వైర్లెస్ సేవలకు ఇవే ఆధారం. మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణలు, సమాచార బట్వాడా కూడా కాంతిలో భాగమై అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాల ద్వారానే వీలవుతోంది. మొత్తానికైతే ఈ సెల్ ఫోన్ కు సంబంధించిన సంభాషణలు, సమాచారాలు కూడా వీటి నుంచి మనకు వస్తున్నాయి. ఇక రిమోట్ కంట్రోల్ పరికరాలు అతినీల లోహిత కిరణాలను ఉపయోగించి టీవీ, ఏసీ, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తేలిగ్గా నియంత్రిస్తోంది. భూమిపై నుంచి అంతరిక్షంలోని ఉపగ్రహాలతో సంబంధాలను నెలకొల్పడానికి, సమాచారాన్ని పరస్పరం అందజేయడానికి సూక్ష్మ కిరణాల తరంగాలు దోహదపడుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికి అయితే ఈ అంతర్జాతీయ కాంతి దినోత్సవం అనేటువంటిది ఈ రోజే దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960 మే 16న తొలిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఇది భౌతిక శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి, మానవ జీవితాలలో విప్లవాత్మక మార్పులకు దీపదారి అయ్యింది. వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి రోగ నిర్ధారణ ఏదైతే ఉందో సాంకేతిక ఆవిష్కరణలకు దోహదపడుతుంది ఇది. అందుకే ఏటా అదే తేదీన అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. మొత్తానికైతే 1960 మే 16న లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని కనుక్కోవడం జరిగింది. ఇది ఆవిష్కరణ జరిగింది. ఇది అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త లియోడర్ మైమన్, పేరు కూడా గుర్తుపెట్టుకోండి, లియోడర్ మైమన్. ఇది దానికి సంబంధించినటువంటి న్యూస్.